కానీ సార్ ఇప్పుడు మొన్న ఆ 6% ఇంపోర్ట్ డ్యూటీ పెంచారు మొన్న. ఇట్లా పెంచడాన్ని మార్కెట్ కన్‌ఫ్యూజ్ అవుతుంది అసలు. అంటే ఇప్పుడు దీనివల్ల స్మగ్లింగ్ కూడా పెరిగే ఛాన్స్ రాదా? ఏముంటది సార్, బయట అవకాశం ఉన్నోళ్ళు బయట తెప్పించుకుంటారు. ఆ! ఓ 40 గ్రాములో ఏదో ఉంటది. అవును. అక్కడ కొంటే మనకు డైరెక్ట్‌గా 15% కొన్నట్టే కదా, అంతే తగ్గినట్టే కదా. తగ్గినట్టే కదా! ఆ! అంతే. సో బయటికెళ్ళినోళ్ళు, టూర్ కింద వెళ్ళినోళ్ళు అవును. తెచ్చుకుంటారు. అసలు టూర్‌కెళ్ళినోళ్ళైతే బ్రహ్మాండంగా తెచ్చుకుంటారు. అది ఎంతైతే ఎలా ఉందో ఆ! మరి అలా ఓవర్‌గా ఇది 15%. వ్యవస్థకు నష్టం కాదా ఇది? తర్వాత మనకి రూపీ డిప్రిషియేషన్ కూడా కొంత అవుతుంది కాబట్టి అవును. ఒక 16-17% మనకి డిఫరెన్స్ వస్తుంది. హ్మ్. 15-17%. ఆ! సో, మన భారతదేశ రిజర్వ్ బ్యాంక్ కూడా అందరికీ ఆ ఫెసిలిటీ ఉండాలి కదండి. వెళ్ళి ఆఫ్‌కోర్స్. ఆ! కానీ స్మగ్లింగ్ మీరు ఇంతకుముందు కడుపు లోపల క్యాప్సూల్స్ రూపంలో ఎక్కడి నుంచో లోపల ఇలా రకరకాల రూపంలో మనోళ్ళు స్మగ్లింగ్ చేస్తారే. ఇప్పుడు ఇంకింత పెరుగుద్దేమో ఇట్లాంటి నిర్ణయాల వల్ల నాకు తెలియదు కదండి. కదా! ఆ! రైట్. సో, మన భారతదేశ రిజర్వ్ బ్యాంక్ కూడా విపరీతంగా కొంటుంది బంగారం. అంటే మన దేశ ఆర్థిక భద్రతకు ఇది అవసరమా అండి? అంటే జస్ట్ ఖచ్చితంగానండి. సామాన్యులకు అర్థమయ్యేలాగా చెప్పండి నాకు. ఖచ్చితంగానండి. ఆ! గోల్డ్ అనేది ఒక ఇన్సూరెన్స్ అండి. హ్మ్. అంటే మనకి గోల్డ్ అనేది ఇన్వెస్ట్మెంట్‌గా చూడకూడదండి. ఓకే. ఎందుకంటే దీన్ని ఒక మనం ఇన్సూరెన్స్‌గా చూస్తాం. అంటే ఎప్పుడైతే మన కరెన్సీ డిప్రిషియేట్ అవుతదో, మనకి ఎమర్జెన్సీ కండిషన్ వస్తదో, ఈ గోల్డ్ అనేది ఎక్కడైనా ట్రేడబుల్ కదండీ. అవును. గోల్డ్ అనేది కన్జంప్షన్. అవును. ఇప్పుడు మీరు ఇలా మీరు ఒక మాట చెప్పండి. హ్మ్. ఇప్పుడు షేర్లు ఉన్నాయండి. షేర్ మార్కెట్‌లో ఇప్పుడు మనం షేర్ల గురించి కూడా చాలా సార్లు మాట్లాడాం. ఓకే. అవును. షేరు నిత్యావసరమా? బంగారం నిత్యావసరమా? బంగారమే. అంటే అదేంటండి? షేర్ కంటే. ఆ! కదా! ఆ! బంగారాన్ని యేసుకుంటాం. అవును. షేర్లు షేర్‌ని ఉన్నోనికి ఏం ఏం చేసుకుంటాం? అంటే చేసుకుంటాం? అవును. ఇక్కడ నేను రిటర్న్ గురించి మాట్లాడతలా. అవునవునవును. అర్థమైందండి. నా మామూలుగా పాయింట్ ఏంటంటే, అర్థమైందండి. ఆ! బంగారం అనేది, గోల్డ్ అనేది ఇట్ ఈస్ అన్ అండర్‌లైనింగ్ అసెట్ ఆ! టు ద కరెన్సీ. యెస్. దిస్ ఈజ్ నంబర్ 1. అవును. రైట్? హెడ్జింగ్ ప్రొడక్ట్. నెంబర్ 3, ఇట్ హాస్ ఎ పెక్యులియర్ క్యారెక్టర్. ఎవ్రీబడీ విల్ యూజ్ ఇట్. హ్మ్. ఇప్పుడు షేర్లు ఉన్నాయండి. షేర్లు అసెట్‌ని పెంచితే వాల్యూ పెరిగితే అంతవరకే. అవును. ఆ షేర్లను తీసుకుని నేనేమి బయట ఏం ఏం చేస్తా ప్రదర్శించుకోలేము. ఎవరికీ చూపించుకోలేము. ఏం చేయలేం కదండి. అవును. కానీ బంగారం అనేది అది ఒక అండర్లైనింగ్ అసెట్. అవును. కరెన్సీకి ఒక బ్యాకప్. అట్ ద సేమ్ టైం వాల్యూ అనేది ఏ కంట్రీకి వెళ్ళినా అది చలామణి అవుతుంది. అవును. ఏ భాష ఉన్నోడికి దగ్గరైనా చలామణి అవుతుంది. అవును. ఏ కరెన్సీ ఉన్నోడి దగ్గరైనా చలామణి అవుతుంది. యూనివర్సల్ అది. అవును. యూనివర్సల్‌గా అవుతుంది. అవును. అండ్ దేర్ ఇస్ అ కన్జంప్షన్ ఫర్ దిస్. యెస్. దానికున్న పెక్యులర్ క్యారెక్టర్స్, అది అది రస్ట్ పట్టదు. అవును. దాన్ని ఎంత సన్నగైనా మనం చేయగలము. చేయగలం. ఇవన్నీ కూడా వెరసేమైంది, గోల్డ్‌కి ఒక వాల్యూ క్రియేట్ అయింది. సో డెఫినెట్‌గా దాని వాల్యూ దానికి ఉంటుందండి. ఎల్లో మెటల్. అట్లాగే బ్లాక్ మనీ అంతా ఇప్పుడు ఈ గోల్డ్ మార్కెట్‌లోకి వెళ్తుందని ఒక వాదన నడుస్తుంది సార్. అసలు ఎక్కడుందండి? లేదన్నారు. మీరే చెప్పారుగా లేదని. బ్లాక్ మనీ లేదని ఎవరన్నారు సార్? మొత్తం బ్లాక్ చేసేస్తున్నారు ఎక్కడికక్కడ. మోడీ సార్ ఎంత ఏం చేసినా మనోళ్ళు బ్లాక్ చేయకుండా ఆగరు. అంటే షార్టేజ్ కూడా ఉంటుంది కదా సార్. ఇప్పుడు మనకి కొనాలన్నా కూడా ఇప్పుడు షార్టేజ్ కూడా ఉంటుంది కదా. అవును. ఇంపోర్ట్ చేసుకుని డ్యూటీ పెరిగింది. అవును. 15% మరి మనకి అంటే ఇంకో 6% అడిషనల్‌గా పెరిగింది కదండి. ఓహ్! సో అంటే ఇప్పుడు మనకి 15% అయింది కదా. అవును. ఓకే. సో మనకేంటి, కొంత మనం డైరెక్ట్‌గా గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటాం. కొంత రిఫైనరీస్‌లో మనం ఇక్కడ ప్యూరిఫై చేసుకుంటాం. అవును. సో మనకి అవైలబిలిటీ కూడా ఉండాలి కదండి. అవును. సో అది కూడా ఇక్కడ మనం చూడాల్సిన విషయం. అంటే హ్మ్. లార్జ్ స్కేల్‌లో కొనాలంటే మనకి ఎంత షార్టేజ్ ఏమైనా ఉందా? అది కూడా రైట్. పాయింట్ కదండి ఇక్కడ. ఓకే. సార్ అట్లాగే ఇప్పుడు చూస్తే షేర్ మార్కెట్ హైలో ఉంది. గోల్డ్ మార్కెట్ హైలో ఉంది. అంటే ఇది మన ఇండియన్ ఎకానమీకి మంచా? చెడా? ఇది 2 ఒకేసారి ఈ స్థాయిలో హైలో కానీ ఉండడం. హైలో ఉందంటే వాల్యూ పెరిగినట్టే కదా. అవును. మరి హ్యాపీయేగా. మీరు బంగారం కొనుక్కున్నారు, అవును. పెరిగితే మీరు హ్యాపీయేగా. హ్మ్. షేర్లు పెరిగితే హ్యాపీయే కదండి. హ్మ్. మరి అంటే ధరలు పెరిగాయిగా. ఇప్పుడు బంగారం ధర అంతంత పెరగడం అనేది ఆల్ టైమ్ హైలో ఉండడం అనేది కొనుగోలుదారులకు కష్టమే కదా సార్. కష్టమేనండి. నాలా డెఫినెట్‌గా ఇప్పుడు కష్టమేనండి. సామాన్యులు అంటే పెరగాల్సిన రేట్‌లో కన్నా ఎక్కువ పెరిగిందండి. ఎగ్జాక్ట్‌లీ ఇప్పుడు చాలా దాన్ని అది అనూహ్యమైన ఇప్పుడు 40,000ది 60,000కి వచ్చింది. అవును. 60,000 ఏం చేయాలి? ఒక 80,000 దగ్గర ఉండాలి. కానీ ఎగ్జాక్ట్. 60,000 వెళ్ళి 1,60,000 దగ్గర కూర్చుంది. చూడు ఎంత ఆ, దారుణం అది అసలు. కొంచెం అబ్నార్మల్‌గా పెరిగిందండి. అది కొంచెం సో, డిఫికల్ట్ అట్లా థింగ్. ఉండడం అనేది కొంత ఇబ్బందే కదా. బయర్స్‌కి డెఫినెట్ ఆ. డిఫికల్టీనండి అది. రైట్. ఇప్పుడు బంగారం మీరన్నట్టుగా బంగారం కొనడం అనేది మన ఎమోషన్స్‌లో ఒక భాగం. మన ఇండియన్ ట్రెడిషన్‌లో గూడా. సో, దీన్ని క్యాష్ చేసుకుంటున్నారా? ఇది కార్పొరేట్స్ అంటే లేనిపోని ధర దీనికి హైప్ క్రియేట్ చేస్తున్నారా? లేదండి, అలా ఏమి ఉండదండి. హ్మ్. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ మార్కెట్‌తో ఆ! సంబంధించింది కదండి. మన వాళ్ళు హైపే ఉంది. ఆ! మనకి ఎవ్రీ ఫ్యామిలీ కూడా మనం ఇంటెన్షనల్‌గానే కొంటాం కదండి గోల్డ్. అవును. అవును. అంటే ఆర్టిఫిషియల్ డిమాండ్ ఏమన్నా క్రియేట్ చేస్తున్నారా అని.
గోల్డ్కి? డిమాండ్ ఏం లేదండి. పెరుగుతున్నప్పుడు డెఫినెట్‌గా పీపుల్ వస్తారు కదండీ బై చేయడానికి. అంటే ఇంత ఒకేసారి రేట్లు అంటే పెరగడమా? ఇది 60,000 సెంట్రల్ ఉంది. బ్యాంక్స్ అండి. ఆ, ఇది బై చేయటం మీకు యూఎస్‌లో పెరిగింది. ఆ, యూఎస్‌లో మీకు సడెన్‌గా స్పైక్ అయింది. ఎందుకు అక్కడంతా మనకి మీకు జరిగేదంతా అక్కడ డాలర్స్‌లో కదండీ. సో, అవును. యూఎస్‌లో బయింగ్ వచ్చింది. ఉమ్, ఆ బయింగ్ క్యాస్కేడ్ ఎఫెక్ట్ మనది. సో, మన రూపీ డిప్రిషియేషన్ అనేది కొంత ఎక్స్‌ట్రా బోనస్ ఇచ్చింది. ఒక 2%, 3% గోల్డ్ రిటర్న్ ఎక్కువ ఇచ్చింది. ఓకే, సో, అంతే తప్ప మనోళ్ళు ఇక్కడ చేసేది ఏముంటదండి? రైట్. ఓకే, ఇంటర్నేషనల్ డిమాండే కదా! అంతేనా? ఓకే, రైట్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు బంగారు రేటు పీక్లో ఉంది కదా, ఇప్పుడు కొనాలా వద్దా? ఏం చేయాలి ఇప్పుడు సామాన్యుడు? ఇప్పుడు మీరు చెప్పాలి. అంటే ఒకటండి, ఉమ్, ఇదే కనుక అంటే మనం ఇక్కడ చూడాల్సింది కూడా లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నది. కొంత ఎకానమీ స్టేబుల్ అయినాక మళ్ళీ సెంట్రల్ బ్యాంక్స్ కనుక బై చేయటం మొదలు పెడితే, ఇప్పుడు ఇందాక మనం ఒక 3 సినారియోలు డిస్కస్ చేసుకున్నాం. అవును. ఓకే, అవును. అంటే అదర్ కంట్రీస్ ఎలా డాలర్ మీద ఎలా వ్యవహరిస్తాయి అనేది అవును, ఏదైతే అవును. ఉందో అది మానిటర్ చేసుకోవాలండి. ఉమ్, అది కనుక సేమ్ కంట్రీస్ అదే థింకింగ్లో ఉన్నాయనుకోండి, డెఫినెట్గా గోల్డ్ సర్జ్ అవటం అనేది జరుగుద్ది. ఓకే. అంటే మనం కొంచెం అబ్నార్మల్గా ఏదైతే ఈ స్పీడ్ ఉందో ఇది మనం చూస్తామండి. అంటే సో మనం కరెక్షన్ కోసం ఆగాలా? కరెక్షన్ అని మనం చెప్పలేమండి. అంటే ధర తగ్గే వరకు ఆగాలా? అనేది మనం చెప్పలేమండి. ఆ, ధర తగ్గటం తగ్గుతుందా అనేది మనం తగ్గదా? చెప్పలేం. ఆ, ఎందుకంటే ఇప్పుడు చాలా ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తున్నాయి. అంటే ఓకే. దానికి ఒక సిస్టమేటిక్గా టెక్నికల్గా టెక్నికల్గా వస్తే పర్వాలేదు. అవును. ఇప్పుడు అదేమవుతుంది, డిమాండ్ అండ్ సప్లైలోకి వెళ్ళిపోయింది. ఓకే. అంటే సడన్గా మీకు కంట్రీస్ నుండి డిమాండ్ రావడం కానీ, ఉమ్, లేకపోతే ఏదన్నా కొంచెం కంట్రీస్ ఇబ్బంది అయినప్పుడు ప్యానిక్గా సెల్లింగ్ చేయడం కానీ, ఇది ఉంది కాబట్టి తగ్గడం అనేది మనం అది ప్రిడిక్ట్ చేయలేమండి ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఆ, బట్ ఎస్, లాంగ్ రన్లో డెఫినెట్గా ఇది బుల్లిషే ఉంటుంది అనేది నా పర్సనల్ అభిప్రాయం అండి. ఓకే. సో ఫిజికల్ గోల్డ్, పేపర్ గోల్డ్, ఈటీఎఫ్స్ ఇట్లా రకరకాలు ఉన్నాయి కదండి. ఇప్పుడున్న సినారియోలో ఏది కొనడం అంటే బెటర్? నా పర్సనల్ అభిప్రాయం అయితే ఎప్పుడు ఫిజికల్ గోల్డే అండి. ఓ, ఆల్వేస్ ఫిజికల్ గోల్డే. ఎందుకంటే మీ దగ్గర గోల్డ్ ఉంది, అవును. మీ గోల్డ్ నాకు ఇస్తే నేను మీకు ఒక పేపర్ ఇస్తున్నా. మీ దగ్గర గోల్డ్ ఉండటం ఎక్కువ సేఫ్టీయా, మీ దగ్గర పేపర్ ఉండటం ఎక్కువ సేఫ్టీయా? ఆఫ్ కోర్స్ గోల్డ్. సో మీ గోల్డ్ మీ దగ్గర ఉంటుంది సేఫ్టీ. అవును. అలా అని చెప్పి రెగ్యులేషన్స్ లేవా అంటే రెగ్యులేషన్స్ ఉన్నాయండి. ఉమ్, ఎమర్జెన్సీ క్రైసిస్ వచ్చినప్పుడు ఏది ఎలా అయినా జరగచ్చు, ఏ డెసిషన్ అయినా తీసుకోవచ్చు. ఉమ్, రైట్, డిజిటల్గా ఉన్నప్పుడు ఏ డెసిషన్ అయినా తీసుకోవచ్చు. అవును. సో ఇంకోటి ఏంటంటే ఈటీఎఫ్స్ ఇవన్నీ కూడా మనకి ప్రైస్ డిఫరెన్సెస్ కొంత ఉంటాయండి. ఉమ్, రైట్, మనం కొన్నప్పుడు అమ్మినప్పుడు ప్రైస్ డిఫరెన్సెస్ ఉంటాయి. మనం కీప్ చేస్తున్నందుకు కొంత దానికి మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి. ఉమ్, రెండోది ఏంటంటే మనం ఎవరి దగ్గర పెట్టి మనం ఒక టోకెన్ తీసుకుంటున్నాం. ఓకే. మన గోల్డ్ మన రియల్ అసెట్. అది గోల్డ్ ఫిజికల్గా ఉన్నదే అసెట్ కదండి. ఆఫ్ కోర్స్. దాన్ని తీసుకెళ్ళి మీరు ఎక్కడో పెట్టి అండ్ యు ఆర్ టేకింగ్ సమ్ టోకెన్ అవును. ఆర్ సమ్ పేపర్. సో దీనికన్నా ఎప్పుడు కూడా మన గోల్డ్ మన కంట్రోల్లో ఉండటం మంచిదండి. ఉమ్, సో అంటే మీరు ఎలక్ట్రానిక్గా ఈరోజు ఎన్ఎస్సి ఇచ్చింది కొనుక్కోవచ్చు. అంటే మీరు ఒక టైం ఫ్రేమ్ వరకు నేను అక్యుములేట్ చేసుకుందాం అనుకున్నారు. అవును. ఎన్ఎస్సి ఏం చేసింది, డిజిటల్గా కొనుక్కోండి, బాండ్ ఇస్తాం, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మేము ఫిజికల్ డెలివరీ ఇస్తాం. ఉమ్, వెరాజ్ ఈటీఎఫ్ ఫిజికల్ డెలివరీ ఇవ్వవు కదా. ఉమ్, ఈటీఎఫ్స్ అని డిజిటల్గా అక్యుములేట్ చేసుకుంటారు, Correct. డిజిటల్గా మీరు మార్కెట్లో లిక్విడేట్ చేసేసుకుంటారు. అంతే అంతే. ఫిజికల్ గోల్డ్ ఎక్కడ డెలివరీ రాదు. అవును. ఇక్కడేంటి, మీరు సపోజ్ మీరు 1 గ్రామ్ కూడా మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు, చేసుకుని ఒక టైం తర్వాత కావాలంటే ఫిజికల్ తీసుకోవచ్చు. అంతే కదా. ఫిజికల్ మీ దగ్గర ఉన్నంత వరకు ఆ గోల్డ్ మీది.